హలో అందరికీ. ఇంకొక వీడియో ఇప్పుడైతే ఇంకో వీడియో పెట్టాడు ఈరోజు కదా, అదే ఉస్మానియా బిస్కెట్స్ అని. ఇది 2 ఏళ్ల క్రితం కూడా ఉస్మానియా బిస్కెట్లు అని చేసిండు, మళ్ళీ ఇప్పుడు చేస్తాడు. ఇంకా మళ్ళీ పిల్లల్ని పట్టుకొని ఇంకో చూడండి నేను ఉస్మానియా బిస్కెట్స్ చేస్తున్నా అనుకుంటా చేస్తున్నాడు. నిన్న మాత్రం ఒక డ్రామా చేసిండు, ఆ డ్రామాని బాగానే పండించేసిండు. అదన్నా ఇదన్నా మేము ఇంటర్వ్యూ చెయ్యం, మేము మళ్ళీ ఏందో ఫోర్స్ చేస్తున్నట్టుగా అవతల ఆయన ఇంటర్వ్యూ చేయండి అన్నట్టుగా ఇదంతా డ్రామా బాగానే ఆడారు. ఆ యూట్యూబ్ ఛానల్ ఒకతో పెట్టుకున్నారు, అది ఇంటర్వ్యూ చేసే ఛానల్ వాళ్ళను వాళ్ళు కలిసే ఉన్నారు, కలిసి అన్నీ చేస్తున్నారు, కలిసి నడుస్తుంది ఈ డ్రామా అనుకుంటా. మొత్తానికైతే ఆయనేమో మరి వీళ్ళని గెలవలేదు, కానీ నాకేమనిపిస్తుందంటే ఆయన ఈయన్ని గెలవలేదు, ఈయనే ఈయన డ్రామా ఈయన వాళ్ళ అన్నతోటి ఫోన్ చేయించి నటించిండు. సేమ్ అక్కడ వాళ్ళు డ్రామా చేశారు, ఎవరితోటో మాట్లాడి ఆ డ్రామా చేసినట్టు ఉంది. లేకపోతే వాళ్ళు వీళ్ళు గెలిచి నటిస్తున్నారు, ఏమితో అవుతుంది. వీడైతే కనుక అంత ఏందో ఇంటర్వ్యూలు ఉండవు, ఏముండవు, ఊరికనే ఏదో డ్రామాలు చేస్తున్నారు అందరికీ. అందరేమో కామెంట్లో నేను చూసి అందరేమో చేయండి, ఇట్లా చేయాలరా అది ఇది అన్నారు, కానీ వీడు రాడు, వీడు పోడు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసేంత సీన్ కూడా వాళ్ళకి లేదు. ఇది ఇక్కడ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అది పెట్టుకున్నాడు కదా, మళ్ళీ ఇంకొక నన్ను ఏమంటున్నారు, నేను బిస్కెట్లు చేస్తున్నా, నేను చాక్లెట్లు చేస్తున్నా అనుకుంటా పెట్టుకొని చేస్తున్నాడు. సరే, ఆయన వంటలు ఏదో కుకింగ్ తోటి కంటిన్యూ కాకుండా ఇంకా మధ్యలో అది ఇది అని చేస్తాడు. ప్రతిదానికి ఏడుపు, నేను ఏడుస్తా చూడండి అనేసి మేము చచ్చిపోతాం, దానికి ఈ చిన్న విషయానికి ఇంకా మేము చచ్చిపోయి ఆత్మహత్య చేసేసుకుంటాం అన్నట్టుగా ఆడబెట్టేసిండు. ఇంకా ఏం చేయాలి ఏందో మరి, వీడి వేషం వీడి కథ అంతా ఎట్లనే ఉంది అన్నట్టు ఏడ్చుకుంటా. మరి అంత సింపతి, అంత ఏడుపోళ్ళు, అంత ఇది ఏమన్నా ఉంటే అంత ఎమోషనల్ ఫీలింగ్ అయ్యేవాడు. మరేమో ఎందుకో మరి వాళ్ళ పేరెంట్స్ని మాత్రం తీసుకురావటం కానీ వాళ్ళ పేరెంట్స్ అని అట్లా మాత్రం ఏమీ చూపించలేదు. అది వీడి వేషం, వీడంతా ఇట్లా ఉంది. సరే, ఒకసారి సైడ్ నుంచి వాడేమంటాడు, ఇవన్నీ డ్రామాలు ఎందుకు చేస్తున్నారు అని జనాలు అడుగుతుంటే ఏమంటాడు, మేము ఎవరిని డబ్బులు దోసుకోవట్లేదు, మేము రేపులు చేయట్లేదు, మేమేమి చేయట్లేదు కదా, మేము ఎవరిని మోసం చేయట్లేదు. మోసం అంటే ఇట్లా చెప్పి కాదు, డబ్బులు తీసుకోవటం, ఎవరితోటి కూడా డబ్బులు తీసుకోవటం, మోసం చేసి డబ్బులు తీసుకోవటాలు అట్లాంటివి చేయట్లేదు. అది చిట్టీలు పెట్టి పారిపోవటాలు ఇట్లాంటివి అవుతున్నాయి కదా, అట్లా చేయట్లేదు. ఏదో కథ చెప్తున్నాం, డ్రామాలు చేస్తున్నాం, అయినా కూడా ఏదో మేమేమో ఇది చేయట్లే కదా, మీరు చూడండి, చూడకపోతే మానేయండి. అది ఆయన ఏమంటాడు, లచ్చక్కటి వాళ్ళు ఏమంటారు, మేము మా బతుకు తెరువు కోసం ఏదో ఒక ఛానల్ పెట్టుకొని మేము చెప్పకుండా మేము ఏడవటం ఇదంతా మేము ఏదో డ్రామా చేస్తున్నాం. సరే, మీకు డ్రామా అని తెలుసు, చూస్తే చూడండి, మా డ్రామా మీకు చూడబుద్ధి కాకపోతే మానేయండి. మిగతా వాళ్ళేమో మేము నటిస్తున్నామని డ్రామా అని చెప్పి చేస్తున్నారు, మేమేమో చెప్పకుండా ఏడుపులు వీటితోటి చేస్తున్నాం అని అంటున్నాడు. హాస్పిటల్ అని ఏడుపు అని ఇట్లాంటితోటి మేము చేస్తున్నాం, మీకు చూడబుద్ధి అయితే చూడండి ఇట్లాంటివి, లేకపోతే లేదు అంటున్నారు. కాకపోతే ఏంటంటే వాడు మెయిన్ ఈ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయి కదా, ప్రెగ్నెంట్, ఇవన్నీ ఎమోషన్లు సెంటిమెంట్లతో కూడుకున్న విషయాలు. వీటిని కూడా ఈ డ్రామాలలో ఇన్వాల్వ్ చేసేసి వీటన్నిటితోటి 7 నెలల ప్రెగ్నెన్సీ ఇవన్నీ మాట్లాడి 7 నెలల ప్రెగ్నెన్సీ కదా అబార్షన్ అనేసి ఇట్లాంటివి మాట్లాడుతుంటేనే కొంచెం ఇరిటేట్ అయిపోయి ఏంది వీడు ఇట్లా చేస్తుండని అందరూ బూతులు తిడుతున్నారు. అందరు ఇంకా కొంచెం ఎక్కువనే బూతులు తిట్టుకుంటూ వీడియోలు పెట్టారు. ఇప్పుడు మామూలుగా మంచి వీడియోలు చేస్తా అని, మంచి వీడియోలు అంటే ఏదో కుకింగ్ వీడియోలు చేసుకుంటుంటా అని కుకింగ్ వీడియోస్ చేసుకోకుండా ఇంకా మళ్ళీ ఏడుపు మొదలుపెట్టిండు. ఇంకా నాకు నేను వదిలేసి వేరే వాళ్ళని కూడా ముందేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే నిన్నే ఊరికనటం ఎందుకు, వేరే వాళ్ళని కూడా చూద్దాం, వేరే ఛానల్స్ కూడా అని. కాకపోతే ఏమవుతుంది, వీడు అసలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు, లేదు నా మీదనే మాట్లాడాలా ఊరిక అని ఇంకా ఏదేదో రకరకాలుగా 4 రోజులకు ఒకసారి ఒక కథతోటి ముందుకు వస్తాడు. నేను మొన్నటితో అయిపోయిందిలే, సరేలే ఏమవాడు దోశలు అప్పడాలు చేసుకుంటున్నాడు అనుకున్నా. తర్వాత చూస్తే ఏముంది, మళ్ళీ మధ్యలో ఒక ఏడుపు, ఒక డ్రామా మొదలుపెట్టిండు. మేము చెయ్యం, మేము అది అని ఫోన్ పెట్టి ఆ ఫోన్ని ఒక 9 నిమిషాలు మాట్లాడాం, మేము ఇట్లా మాట్లాడాం అట్లా మాట్లాడాం అనేసి. ఎవరైనా ఫోను మాట్లాడితే కనుక ఎదురుగా అది పెట్టేస్తారా, కెమెరా అవన్నీ పెట్టుకొని డైరెక్ట్ కూర్చోబెట్టి అప్పటికప్పుడు ఫోన్ రాగానే వెంటనే అరేంజ్ చేసుకుంటారా, ఒక మనిషికి ఇట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడతావు అనేసి అవన్నీ కెమెరాని తీసుకొచ్చి ముందు పెట్టి అట్లా ఉండదు కదా. ఫోన్ మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు చేస్తారు, ఎవరెప్పుడు ఫోన్లు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏమయ్యిద్దో తెలియదు. కానీ ఇది డ్రామా కదా, అందుకని అన్నీ తయారు చేసి అంత కెమెరా పెట్టుకొని అన్నీ పెట్టుకొని
ఆ ఫోన్ మొదలుపెట్టి ఆ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా యాక్టింగ్ చేసి లాస్ట్కి చచ్చిపోతాం. ఇంక ఇది కామనే కదా, చచ్చిపోతాం, హాస్పిటల్ నమ్మలేము, అది ఇది అనుకుంటా. అదే వాళ్ళ డ్రామా కొన్ని వాక్యాలు వాడతారు కదా, ఆ వాక్యాలతోటి వాడు మళ్ళీ సేమ్ ఓల్డ్ వెంకట్లాగా మొదలుపెట్టిండు. నేను అనుకుంటా కదా, కాసేపు ఏడుపుకి ఇంటర్వ్యూలు ఇచ్చిండని, మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్ళీ కుకింగ్ పెట్టిండు. ఇంకా మళ్ళీ ఎన్ని రోజుల్లో మళ్ళీ వాళ్ళు వీళ్ళు మరి ఏమి ఇంటర్వ్యూ ఏమి మొదలు పెడతారో తెలియదు. నీ అడ్రస్ చెప్పరా, నీ అడ్రస్సు నీది ఏదన్నా ఉంటే ఇంటి అడ్రస్ కానీ నెంబర్ కానీ ఏదైనా పెడితే ఇంతమంది ఉన్నారు, అందరు వచ్చి చూస్తాం అసలు ఏమవుతుంది అని. నీకు ఎవ్వరు లేరు, మేము చచ్చిపోతామంటే నువ్వు చచ్చిపోవద్దు, అందరు ఉన్నారు, అందరు నీ ఇంటికి వచ్చి అయ్యో నువ్వు చచ్చిపోవద్దని నిన్ను పరామర్శించి నీకు ధైర్యాన్ని నింపేస్తారు నీలో. ఇట్లాంటి కాల్స్ వస్తే ఏముంది వాళ్ళు వీళ్ళు అనేసి, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసినా ఏమీ లేదని. కానీ వీడు అడ్రస్ చెప్పడు, ఏమీ చెప్పడు, ఏం లేదు, ఊరికనే ఇదంతా డ్రామా నడుస్తుంది. ఈ డ్రామాని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. వీటితోటి కూడా వాడికి బాగానే వస్తున్నాయి లైక్లు కానీ, వాటిని ఏమంటారు వ్యూస్ కానీ. ఏదో డ్రామా చేస్తుంటే ఏముంది ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ అంటే సో అదే ఆ ఉత్సాహం ఉంటుంది కదా, వాడు ఏం చెప్తుడు ఏంది అనేది అందరికీ తెలిసినదే. వీడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. కానీ అయినా కూడా చూస్తూనే ఉన్నారు, అయినా కూడా వాడికి వ్యూస్ వస్తూనే ఉన్నాయి. నేనైతే చూడలేదు, వాడు ఎక్కువ వాడి వీడియోలు మొత్తం నేను చూడను. ఏదో ఒక సెకండ్ 2 సెకండ్లు చూసి అర్థమైపోయిద్ది, ఇంకంతే. ఎందుకు వీడి గురించి నా టైం అంత వేస్ట్ చేసుకోవటం, ఎవరోలే అనేసి నేను చూడను. ఇంక ఏదో మాట్లాడుతూ ఉండే కదా వీడియో, ఏదో అనుకుంటా దాన్ని ఏంది మాకు వాళ్ళు కాల్ చేశారు, మేము చెయ్యం అనుకుంటా, మేము ఇంటర్వ్యూ ఇయ్యం అనుకుంటా, అదంతా చేసిండు. కానీ నేనైతే చూడలేదు. ఏదో కొద్దిగా చూసా, ఏమన్నాడో ఏమేమి డ్రామాలో ఏమేమి మాటలు మాట్లాడిండో కూడా నేనైతే వినలేదు. ఇంకా ఏందో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు అనుకుంటూ పెట్టిండు, కానీ నేను అది కూడా చూడలేదు. ఏముంది ఈయన చూసి పెద్దగా చేసేది ఏముంది, ఏడుస్తుడు. ఈ ఉస్మానియా ఈ వంటలు అయితే నేను ఎక్కువ ఈ మధ్య చూడట్లేదు. ఈ వంటలు ఏముంది, ఊరికే అది వేయండి ఇది వేయండి మామూలుగా చేసుకునేవి కదా, ఏదటగా ఇవన్నీ కుదరవు. ఒక్కోసారి కొంచెం వేడి ఎక్కువ పెడతాం, తక్కువ పెడతాం. ఇవన్నీ అయ్యాకంటే ఆడ షాపుల్లో తయారు చేసి డిమార్ట్లో పెడతానే ఉన్నారు ఈ ఉస్మానియా బిస్కెట్లు, రాండి కొనుక్కోండి అనేసి. ఏమో వాళ్ళైతే పెద్ద పెద్ద వాటిలలో, పెద్ద పెద్ద ఓవెన్లలో వాటిలలో తయారు చేసి హీట్ ఎంత పెట్టాలా ఏంది అనేసి వాళ్ళు చేసి పెట్టి ఉంచుతారు. కాబట్టి ఇంకా ఏ తెచ్చుకొని తినేసి అవతాయిస్తే అయిపోయింది. ఇవన్నీ టైం ఎక్కువ వేస్ట్, పని ఆల్రెడీగా ఇప్పుడు బోల్డైన పనులు ఉంటాయి. ఆడవాళ్ళు లెస్స పని చేస్తున్నారు. ఇప్పుడు వంట చేశాక కూడా అదో ఇదో యూట్యూబ్లు కానీ ఇంట్లో పనే బోల్డంత పని ఉంటుంది ఆడవాళ్ళ కంటే. ఇంకా మళ్ళీ ప్లస్ ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే చాలా కష్టం. ఏదో ఆడ డిమార్ట్లోనే అన్న కొనుక్కొని వచ్చి తీసుకొచ్చి తింటారు పిల్లలు, అయిపోగొట్టేస్తారు. అంతేగాని ఇవన్నీ ఊరికే చేసుకుంటే ఆడ కూర్చుంటే కనుక టైం వేస్ట్ అయిపోయిద్ది. ఎక్కువసేపు వంటగదిలో ఉండటం కూడా, ఎక్కువసేపు వంటలు అనుకుంటా, వంటలు చేసుకుంటా ఆ వంటగదిని వంటలు చేస్తూ ఉంటే క్లీన్ చేయాలి ఎక్కువసేపు. మళ్ళీ ఊరికే క్లీనింగ్ ఇవన్నీ ఎందుకు, ఆ నూనె ఇవన్నీ. ఇవి అయితే ఏదో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చిన్నపిల్లలు తింటే బాగానే ఉంటుంది. కానీ కొంత వయసు వచ్చాక ఇవన్నీ ఈ ఉస్మానియా బిస్కెట్లు ఇవన్నీ ఆయిల్ ఎక్కువ వేస్తారు కదా, నూనె కానీ నెయ్యి అని అది ఇది అంత హెల్తీ కూడా కాదు కదా. అందుకనే పెద్దవాళ్ళు ఉంటే కనుక ఏమీ అవసరం ఉండదు. చిన్నపిల్లలు ఉంటే పోయి అందులో కొనుక్కొని వచ్చి ఇచ్చేస్తే పిల్లలకి కూడా, మరి ఇన్ని కొనుక్కొచ్చిన ఆయిల్ తిన్నా కూడా పిల్లలు బాగుండదు, ఇంత లావ్ అయిపోతుంటారు. అందుకనే ఏదో ఉంటే చేస్తే చేయటం కంటే కూడా ఏమో ఎక్కువ షేప్ అయ్యిద్ది. టైం కూడా ఆడవాళ్ళు ఎక్కువ కష్టం అనిపిస్తుంది. ఆడవాళ్ళకి ఇండ్లలో ఈ పని చేసి వంటలు చేసి పొద్దున వంట సాయంత్రం వంటలు మళ్ళీ మధ్యలో ఇవన్నీ చేశారనుకోండి పనే ఉంటుంది. అందుకనే ఏదో దబక్కున ఈజీగా ఉండేవి చేసేసుకుంటే అయిపోయిద్ది. ఏదో సేమియా లాగా పాలు కాసేపట్లో అయిపోయిద్ది అన్నట్టుగా. అంతేగాని ఇవన్నీ టైం కన్జ్యూమింగ్ అట్లా అన్నమాట. ఇంకా సరే ఎక్కువ మాట్లాడినా ఈరోజు మళ్ళీ వీడియోలో మళ్ళీ మాట్లాడతా. అంతవరకు బాయ్.